కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అరైవ్ అలైవ్ కింద రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని అన్నారు. డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకోవడంతో పాటు హెల్మెట్ సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఆర్టీసీ ఆర్ఎం రాజు మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ సురక్షిత ప్రయాణం కోసం ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ పెద్దింటి పురుషోత్తం మాట్లాడుతూ అతివేగం, అజాగ్రత్త, మైనర్లు వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. డిఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ ప్రమాదాల సమయంలో సిపిఆర్ ప్రథమ చికిత్సపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు. ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ మాట్లాడుతూ రెహ్వీర్ పథకం కింద ప్రమాద బాధితులకు 1,50,000 వరకు ఉచిత వైద్యం అందుతుందని, అలాగే సహాయం చేసిన వారికి ప్రోత్సాహక బహుమతి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. అలాగే సిపిఆర్ విధానాన్ని ప్రదర్శించారు. రోడ్డు ప్రమాదాలు లేకుండా వాహనాలు నడిపిన డ్రైవర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ గండ్ర శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ వినోద్, స్థానిక సర్పంచ్ గుజ్జుల శ్వేతారెడ్డి, రోడ్డు రవాణా శాఖ వైద్య ఆర్&బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ వచ్చానంటే ఎందుకు వచ్చామంటే నా డ్రైవర్ నాకు బండిలో తీసుకొని వచ్చాను. అదర్వైజ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ అటెండెడ్ ద ప్రోగ్రామ్. సో మనకి డ్రైవర్ ది కూడా చాలా ఇక్కడ రోల్ ఉంది. ప్లస్ వాళ్ళు చాలా మనం కృషి చేస్తున్నారు మన సొసైటీ కోసం కూడా. సో అందరికి ఇప్పుడు డ్రైవర్ కి కూడా అంటే మీ హెల్త్ కూడా మీ లైఫ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా అన్ని ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.